అంతే కదా, సత్రాలు ఎన్నో ఉండేవి. ఆకలి దప్పికలతో అలమటిస్తున్న ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించే ఎన్నో సత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే మనము ఇంటి ఇల్లాలిగా ఈ అన్నపూర్ణాదేవిని మనము కొలవడం ద్వారా మన ఇంట్లో మన పిల్లలకి భర్తకి ఎటువంటి కొరత లేకుండా చక్కగా వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు కలగాలి అంటే మనము వండి పెట్టాలి. మనము చేసే వంట ఎలాగుండాలి అంటే వాళ్ళకి శక్తిని ప్రసాదించాలి. అంతే కదా, జీవనాధారమైన ఆహారము వలన మనకి జీవశక్తి అనేది వస్తుంది. ఆ జీవశక్తి రావడం వల్లనే కదా మనము మనుగడను సాగిస్తాము. ఆ శక్తిని ప్రసాదించడం కోసమే అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకి ఆవిర్భవించింది. అన్నపూర్ణాదేవిగా ఆవిర్భవించిన కాశీలో పరమశివుడు, పార్వతీదేవి, అన్నపూర్ణాదేవి ఉండగా ఒక్కసారి పరమశివుడట ఇలాగంటాడంట, ఇంకా ఈ ప్రపంచము మాయ, అన్నము మాయ అని. అలాగా అనగానే పరమశివుడు అనగానే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి